నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి ప్రాజెక్ట్. నిన్న పీసీ గోస్ కమిషన్ రిపోర్ట్ మనం ఒకసారి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఏ విధంగా మోసం చేసినాడు, తెలంగాణ ప్రజలను ఏ విధంగా అన్యాయం చేసినాడు అనే విషయం మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భారీగా ఆర్థిక అవకతవకలు జరిగినాయని, ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన నుంచి నిర్మాణం వరకు అనేక రకాల అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని, గత పాలకులు తీసుకున్న నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం దుర్వినియోగమైందని పీసీ గోస్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే తుమ్మిడిహెట్టి దగ్గర దాదాపు 75% డిఫెండబిలిటీ తోటికే 205 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని సిడబ్ల్యూసి చెప్పిన, ప్రాణహిత చేవెళ్ళ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇస్తూ అప్పటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు లేఖ రాసిన, ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని ఏకఛత్రాధిపతి నిర్ణయాలతో ఎటువంటి క్యాబినెట్ మీటింగ్ లేకుండా నేను చెప్పిందే వేదం అన్నట్ల మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కడితే దాదాపు 6,000 కోట్ల రూపాయలు గంగల పోసినట్లయింది. ఏదైతే ఈ ప్రాజెక్టు 38,500 కోట్లతో ప్రారంభిస్తే వీళ్ళ కమిషన్ల కోసం, వీళ్ళకి చెందిన వాళ్ళకి పైసలు ఇవ్వనికే, అదే విధంగా వీళ్ళ కుటుంబం బాగు కోసం దాదాపుగా ఈ యొక్క వ్యయాన్ని 1,10,250 కోట్లకు ఈ యొక్క బడ్జెట్ ని పెంచింది. దీని ద్వారా అదనపు ఖర్చు ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం కార్పొరేషన్ కింద 88 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. ఈ అప్పు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఈ అప్పు గుడిబండలాగా తయారైంది. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ నుంచి ఏదైతే అప్పుల రాష్ట్రంగా తయారైంది కేవలం ఒకే ఒక కుటుంబం నిర్ణయం వల్ల. ఒక్క కుటుంబం బాగు కోసం తెలంగాణ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసినారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఆనాడే చెప్పినారు, ఒక కమిటీ వేస్తే అక్కడ ప్రాజెక్టులు కట్టొద్దని చెప్పినా కూడా ఈయన ఎవ్వరికి చెప్పకుండా దాపెట్టి కేవలం ఈయన మళ్ళా కుటుంబం ఏడ బాగుపడదో, నాకు పైసలు ఏడ రాదో, నాకు ఏడ కమిషన్లు రావు అని ప్రాజెక్టు కట్టిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిండు. సరే ప్రాజెక్టు కట్టిండు, ఏదైనా ప్రయోజనం ఉందా అంటే కట్టిన ప్రాజెక్టు అప్పుడే కూలిపాయ. తెలంగాణ రాష్ట్రానికి ఇంతటి అన్యాయం చేసినాడు కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే నిర్మాణంతోటికే. ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటి చేస్తే నేను, నా కొడుకు, నా బిడ్డ, నా తరాలు బాగుపడతాయని ఆలోచించినాడు తప్ప తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని మాత్రం ఆలోచించలే. అందుకే ఇవాళ ఆ పాపం ఊరికపోతలేదు. ఆయాల ప్రాజెక్టు చుట్టుపుట్టు ఉన్న భూములను లాక్కున్నావు, ఇండ్లని కాల్ చేపించినావు, వాళ్ళు ఆయాల చాలా గోసబన్నారు. కానీ ఈరోజు ఆ పాపం నీకు తగిలింది. ఏదైతే నీ బిడ్డ చక్కగా లేడు, నీ కొడుకు చక్కగా, ఇద్దరు కొట్టుకుంటున్నారు. నీ పార్టీ మాయమైపోతుంది. పార్లమెంట్లో నీ పార్టీకి 0 వచ్చినాయి. ఎప్పుడు అధికార అహంకారంతో నువ్వు ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయినావు. నీకు నడవడానికి కూడా చేత కావట్లేదు. ఏ పాపం ఊరికే పోదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఒకటే గమనించాల, ఒక్క ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రాన్నే నాశనం చేసినాడు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు నాశనం పట్టించినాడు. ఈరోజు రాష్ట్రం ఎంతో అభివృద్ధి సంక్షేమంతో ముందు పోయే దిశగా ఉంటే ఈయన చేసిన అప్పులకి, ఈయన చేసిన పాపాలు కడుక్కుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందరకు పోతున్నారనే విషయం కూడా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఒకసారి ఈ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన అరాచకాలు చూడండి. మళ్ళీ ఇట్లాంటి కుటుంబాన్ని, ఈ యొక్క పార్టీని, నమ్మకాన్ని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.